హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో రైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్గా మీకు కొన్ని టాపిక్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాటిని యూజ్ చేసుకొని ఈరోజు ఒక ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేయాలో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా సరే మనం ట్రేడ్ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసి లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి హయ్యర్ టైం నేను ఈ ట్రేడ్ అనేది స్కాల్పింగ్ చేశాను ఫ్రెండ్స్. 1 మినిట్ టైం ఫ్రేమ్ అనేది ఎంట్రీ కోసం యూజ్ చేస్తాను. 5 మినిట్స్ 15 మినిట్స్ అనేది అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 5 మినిట్స్లో మార్కెట్ ఏమైంది, డౌన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది హై ఫామ్ చేసి అక్కడి నుంచి మార్కెట్ అనేది స్లోగా లోవర్ లోస్ అనేది ఫామ్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఇది ఒక డౌన్ ట్రెండ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీనికంటే చిన్న టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. ఇప్పుడు దీనికంటే చిన్న టైం ఫ్రేమ్ ఏముంది, నేను 1 మినిట్ అనేది ట్రేడ్ ఎంట్రీ కోసం యూజ్ చేస్తాను. అందుకని చెప్పి నేను 1 మినిట్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎటువంటి బయ్యింగ్ సైడ్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. ఒకటి, ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉంది కదా, అందుకని చెప్పి మనం అప్ సైడ్ ట్రేడ్ అనేది ఎప్పుడు ప్లాన్ చేయమన్నమాట. ఇక్కడ ఎంతసేపటికి మనం డౌన్ ట్రెండ్ మాత్రం ప్లాన్ చేసేదానికి ట్రై చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే నాకు ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ కనపడింది. ఓకేనా? ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని అలానే మనం ఆర్డర్ బ్లాక్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఒకసారి చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఛానల్లో ఉంది వీడియో అనేది. ఇక్కడ చూడండి, ఆర్డర్ బ్లాక్ యూజ్ చేయాలంటే ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ ఎలా ఫామ్ అవుతుంది, మనకి పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, ఒక ఆర్డర్ బ్లాక్ అనేది పర్ఫెక్టా లేకపోతే కాదా అనేది తెలుసుకోవాలంటే సింపుల్గా అక్కడి నుంచి అది ప్రీవియస్గా ఉండే లో అనేది ఉంది కదా, లో కానీ హై కానీ ఏదైనా సరే, ఇప్పుడు ట్రెండ్ అనేది ఇలా హై ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఈ పాయింట్లో వ్యాలిడ్ అవ్వాలంటే ఇదేమవ్వాలి, ప్రీవియస్గా ఉంటే లో అనేది బ్రేక్ చేయాలన్నమాట. బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. సేమ్ ఎంట్రీ అనేది నేను ఇక్కడ ప్లాన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఒక హై ఫామ్ చేసుకొని ఇక్కడ లో ఫామ్ చేసి హై ఫామ్ చేసింది. ఓకేనా? ఎప్పుడైతే ఇది ప్రీవియస్గా ఉండే లోన్ బ్రేక్ చేసిందో ఇప్పుడు నేను ఏం చేశాను, మళ్ళీ ఈ ప్రైస్ అనేది మళ్ళీ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత నుంచి ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను అనమాట. ఓకేనా? ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేశాను. ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాను, ప్రీవియస్గా ఉండే ఆర్డర్ బ్లాక్ యొక్క హైలో అనేది స్టాప్ లాస్ పెట్టాను అనమాట. ఓకేనా? ఎస్ఎల్ ఇక్కడ పెట్టాను. ఇది వచ్చి నా ఎంట్రీ పాయింట్ అనమాట. టీపీ అనేది ఎక్కడ తీసుకున్నాను, ప్రీవియస్గా మనకి ఇదిగోండి, ప్రీవియస్గా మనకి ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కదా, ఈ డిమాండ్ జోన్ దాకా నేను టీపీ అనేది ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఈ రేంజ్లో నేను ట్రేడ్ అనేది క్లోజ్ చేసేసాను. అరౌండ్ నాకు ఈ ట్రేడ్లో నాకు 20% రిటర్న్ అనేది వచ్చింది. ఇట్లాగే మీరు ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేయాలి. ఎప్పుడైనా సరే మీరు ట్రేడింగ్లో ఒక టాపిక్ యూజ్ చేసుకొని మీ ట్రేడ్స్ అనేటివి ఎప్పుడు ప్లాన్ చేయగలదు. ఓకేనా? దాని యొక్క విన్నింగ్ రేట్ అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే 3-4 టాపిక్స్ యూజ్ చేసుకొని మీ ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను వెంటనే మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టో రైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.